మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువ, గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాట్లను కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము ఆది కాండము 43వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 43వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేము కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని వెళ్ళారా, మరి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆహారము ధాన్యము సమస్తము వారికి సరిపోలేదు. కాబట్టి వారికి ఆహారం కావాలి. కాబట్టి మరలా యాకోబు తన కుమారులతో చెప్తున్నాడు, మరలా మీరు ఐగుప్తుకి వెళ్ళి ఆహారాన్ని తీసుకురండి అని చెప్పాడు. అయితే మరి అక్కడ ఎప్పుడైతే యాకోబు ఈ మాట తనతో చెప్పాడో వెంటనే యూదా దాని గురించి మాట్లాడుతూ, మేము వెళ్ళాలంటే అక్కడ ఆ ఐగుప్తు అధికారి అయిన మరి యోసేపు మాకొక కండిషన్ పెట్టాడు కదా, అందులో భాగంగా మేము మరి చిన్నవాడైన బెన్యామీను తీసుకుని వెళ్ళాలా, వెళ్ళి అక్కడ అతను చూపిస్తే అతని దగ్గర ఉన్న మన సహోదరుని కూడా మరలా పంపిస్తాడు, అప్పుడు మేము వెళ్ళి రాగలము అని చెప్తారు. అందుకు మరి యాకోబు, అంటే ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు దానికి అంగీకరించడు. మరి పరిస్థితులు మరింతగా దిగజారుతున్నప్పుడు ఈ 8వ వచనంకి వచ్చేటప్పటికి యూదా అంటున్నాడు, యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపము, మేము లేచి వెళుదాము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను కూడా చావక బ్రతుకుదాము. అంటే నీకే కాదు, మాకు మా బిడ్డలకు కూడా ఆహారం కావాలి. కాబట్టి నీవు ఆ చిన్నవాడిని పంపితే మేము బెన్యామీను తీసుకుని వెళ్ళి అక్కడ అధికారికి చూపించి అటు తర్వాత మేము ఆ ధాన్యం కొనుక్కుని రాగలమని చెప్పి తండ్రికి చెప్తున్నాడు. అయితే నేను అతని గూర్చి పోటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతన్ని తిరిగి నీ వద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలువ బెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి ఏదైతే యాకోబుగా ఇశ్రాయేల్గా పిలువబడుతున్న యాకోబు మరి తనలో ఉన్న కుమారుడు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేను పుత్రహీనుడిని అయిపోతాను, నేను చనిపోతాను అన్న ఒక బెంగ తనలో ఉన్నది. అయితే దాన్ని సందర్శించుకుని యోధా అంటున్నాడు, నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలను. నేను అతన్ని తిరిగి నీ వద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని. అంటే నేను తీసుకొస్తాను, నా మీద బాధ్యత పెట్టు అంటే ఏంటి, తనను మరి పంపకపోతే అక్కడ వారికి ఆహారం ఎవరు, రెండోది ఏదో విధంగా మరి బెన్యామీనును తీసుకుని వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నదనే విషయాన్ని యోధా తండ్రికి గుర్తు చేశాడు. మాకు తడువు కాక పోయినడలా ఈ పాటికే 2వ మారు తిరిగి వచ్చి యుద్ధమని చెప్పాను. నువ్వు గనక ఆలస్యం చేయకుండా ఉండుంటే ఈ పాటికే మేము మరలా వెళ్ళి 2వసారి ఆహారం తెచ్చేవాళ్ళం. అయితే నీవు నీ కుమారుని మీద ఉన్న ప్రేమకి నువ్వు అతను పంపించకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాము అనే విషయాన్ని మరలా తండ్రికి ఇశ్రాయేలు గుర్తు చేశాడు. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగ చేయుడి అని తండ్రి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అంటే మరి వారున్న ఆ యొక్క దేశాన్ని కానాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడుతూ అంటున్నాడు, ఇక్కడున్న ఈ దేశమందున్న ప్రసిద్ధములైన అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములను, బోళమును, పిస్తాచకాయలను, బాదంకాయలను మీ గోనెలలో వేసుకొని
ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి అంటున్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుడైన బెన్యామీని పంపించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, వారికి కొన్ని వస్తువులు అంటే అక్కడ పండే వాటిని తీసుకెళ్ళి వారికి కానుకగా ఇవ్వండి అని చెప్పి ఐగుప్తు వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఇశ్రాయేలు చెప్తున్న మాట. కాబట్టి ఎప్పుడైతే వీరు తండ్రి ఆ విధంగా మాట్లాడుతుంటో రెట్టింపు రోకలు మీరు తీసుకొనిడి, మీ గోనెలను మూతిలో ఉంచబడిన తిరిగి వచ్చిన రోకలను కూడా చేతపట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుష్యుని వద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మను కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడవుదునని వారితో చెప్పెను. మొత్తానికి తండ్రి మరి బెన్యామీనును పంపించడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, మీరు వెళ్ళి ఆ వస్తువులనిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం కొనుక్కొని మరలా రెండని చెప్పి మరి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అవసరతల అక్కర్లు అంటే ఆ కరువు దినాల్లో మరి దేవుడు ఈ విధంగా మరి ఫరో యొద్ద మరి యోసేపును ఉంచినప్పుడు యోసేపు ద్వారా వీరికి రావలసిన సమస్తాన్ని దేవుడు ఐగుప్తు నుంచి వీరికి అందించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు యొక్క ఏర్పాటులో భాగముగా మరి యోసేపు అక్కడ ఉండడము, అక్కడి నుంచి కావలసిన వాటన్నిటిని మరి తన సహోదరులు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు వారికి ఇవ్వడము, వారికి తను ఎవరనేది తెలియకుండా మరి తాను వారి గురించి ఆలోచన చేసినప్పుడు గుర్తొచ్చినప్పుడు చాలా విచారించేవాడిగా ఏడ్చేవాడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని వద్దకి తిరిగి వెళ్ళిడి అంటున్నాడు. అంటే నీవేం చేయాలా? ఏదైతే తండ్రి మరి వద్దు అని ఇప్పటిదాకా ఇబ్బంది పరిచాడో ఆ విషయంలో మీరు బెన్యామీనుని తీసుకుని వెళ్ళండి. వెళ్ళి మరి దేవుని విషయంలో అంటున్నాడు ఏమని, సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని అలా మిమ్మును కరుణించునుగాక అంటాడు. అంటే మరి ఎక్కడ ఉన్నది యోసేపు అనే విషయం యాకోబు తెలియదు కాబట్టి ఈ విధంగా మరి ఇశ్రాయేలుగా పిలవబడిన యాకోబు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు వీరి పక్షంగా మరి ఉన్నాడు కాబట్టి వీరికి ఎటువంటి నష్టము కలగకుండా దేవుడే వారిని తిరిగి వారి యొక్క సహోదరులను తిరిగి పంపించిన విషయాన్ని వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ మనుష్యుని మిమ్మల్ని కరుణించునుగాక, నేను పుత్రహీనుడనై ఉండవలసి ఎడల పుత్రహీనుడవుదునని వారితో చెప్పాను. ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత తను మరణిస్తే గనుక ఆ మరణానికి తన కుమారుడు లేడు అనే విషయాన్ని తండ్రి అక్కడ గుర్తు చేస్తున్నాడు. అయితే దేవుడు తన బిడ్డలను ఏమాత్రమును సిగ్గుపడనీయక, దేవుడు ఏమాత్రం తన బిడ్డలకు మరికి నష్టం కలిగించకుండా మేలు చేసేవాడై ఉన్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువునందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తప్పక మనలను బట్టి మన యొక్క ప్రార్థనా విధానాన్ని బట్టి దేవుని యొక్క విధానంలో విధుల్లో మనం ఆయన సేవించే విధానాన్ని బట్టి దేవుడు తప్పక మనలను కరుణించును అన్నాడు. మరి యాకోబు యొక్క బిడ్డలను మరి దూరంలో ఉన్న మరి యోసేపును ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించి దీవించాడో నేడు కృపాకాలంలో దేవుడు తన వాక్కు చేత మరలా మరొకసారి మనలను దర్శించి దీవిస్తుండగా ఆ దీవెనలు మనం పొందుకోవాలని దైవభయం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నిజమైన ఆయన నీ యందు నమ్మిక కలిగిన బిడ్డలను నీవేమాత్రమును సిగ్గుపడనీయక ధైర్యపరిచి ముందుకు నడిపించేవాడు అయ్యా. మరి యాకోబు యొక్క కుమారుడైన యోసేపును మరి ఫరో యొద్ద అధికారినిగా ఉంచి అతని ద్వారా నాయన మరి యాకోబు యొక్క కుటుంబం అంతటికీ కావాల్సిన ఆహారాన్ని సమస్తాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నిన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలను గాను ఆశీర్వాదాలకు కారులుగా చేసే దేవుడు కాబట్టి నాయన నేటి వాక్యమును బట్టి మేమును నీ యందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి ధైర్యము కలిగి నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యానుసారంగా జీవించుటకు బ్రతుకుటకు మాకు నేర్పించండి. ఏది అవసరమో ఏది ఎక్కరో మీరు మాకు వాటిని అనుగ్రహించినప్పుడు మేము వాటి యందు సంతోషించి ఆనందించి మరింతగా నీ కృపయందు కొనసాగుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి.
తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చి రాజ్యం మంది చేరగలిగిన కృప దయచేయమని ఇదిన పరిచయాల్లో తోడేయండమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక బంధం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయము. బిడ్డల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.